టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 18వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి, వారు చేసుకోదగ్గ పరిహారాలు కూడా ఇందులో సూచించడం జరుగుతుంది. అయితే చంద్ర ఆధార ఫలితాలు ఒక్క రోజుకి మాత్రమే కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఎక్కువగా ప్రభావాలు ఈ రోజు వరకు ప్రభావం ఉంటుందో ఆ ఒక్క విషయం చంద్ర ఆధారిత ఫలితాలు అనేది. అయితే ముందుగా చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఈరోజు స్వాతి నక్షత్ర అధిపతి రాహువు, ఈ తులారాశి అధిపతి శుక్రుడు. ఈ గ్రహాలు, ఈ స్థానాలు ఆధారంగా ఇతర గ్రహాల దృష్టి, యుతి, సమన్వత్వానికి గుణంగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. అయితే పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఏ దేవతని ఆరాధించాలి, ఎక్కువగా ప్రతిఫలాలకి ఈ తగ్గుముఖం పట్టడానికి అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సింపుల్ వేస్లోనే అన్నీ. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే ఈరోజు వీరు ఎక్కువగా సంబంధాలలో సామరస్యాన్ని కోరుకుంటారు. ఎక్కువగా సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఇక వ్యాపార భాగస్వాములలో కానీ, సామాజిక వ్యవహారాల్లో కానీ, 7th అంటే సామాజికం కూడా, వ్యవహారాలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈరోజు ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం. కొన్ని విషయాలు, ఈ విషయాలకు సంబంధించింది సామాజిక సంబంధాలు, వ్యాపార సంబంధాలలో, జీవిత భాగస్వామితో సంబంధాలలో ఈ విషయాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. ఇక ఓర్పు వహించండి ఈరోజు అనేది సూచించటం. ఈరోజు చేసుకోదగ్గ పరిహారం ఎరుపు రంగు దుస్తులు ధరించండి. కొంత ప్రతికూలతలు తగ్గటానికి, రాశ్యాధిపతిని బలోపేతం చేయటానికి. మేషరాశి అధిపతి కుజుడు ఎరుపు రంగుల దుస్తులు ధరించండి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. 6 రుణ రోగ శత్రు స్థానం. ఇక ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు వీరు పని విషయంలో ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఎదురవ్వచ్చు. 6 సర్వీసు, పని, మన రోజువారీ దిన కార్యక్రమాలు, వాటిల్లో కొంచెం ఆలస్యాలు అవటాలు జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు మీ దినచర్యను క్రమబద్ధీకరించుకోవడం చాలా మంచిది. అంటే క్రమశిక్షణగా ఈరోజు పనులు ఆలస్యం అవుతాయి కాబట్టి ఏ పని ఏది ముఖ్యమైనది చేసుకోవాలి అనేది క్రమబద్ధీకరణ చేసుకుని ముందుకు సాగితే ఆ విషయాల్లో కొంచెం ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు వృషభ రాశి వారు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి, మంచి అనుకూలతలకి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు పంచమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. పంచమం అంటే సృజనాత్మకం, స్వీయ వ్యక్తీకరణకి కూడా ఈరోజు చాలా మంచి రోజు అనేది చెప్తుంది. ఇక ప్రేమ సంబంధాలలో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు ప్రేమికుల మధ్య కూడా, పిల్లల నుండి కూడా శుభవార్తలు వింటారు. 5 సంతానం కూడా, ప్రేమ లవర్స్కి కూడా ప్రేమకు సంబంధించింది, సృజనాత్మకత సంబంధించింది. అంటే నటన, మోడలింగ్ రంగం వాళ్ళకి, ఆ సృజనాత్మకంగా ఉండే కళారంగాల వారికి, క్రియేటివిటీ వాళ్ళకి ఈరోజు వీరికి వ్యక్తీకరణ చేసుకోవటానికి కూడా ఎక్కువ అనుకూలంగా ఉంది. ఈరోజు ఈ విధమైన అనుకూలతలకి ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి నుంచి అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. చతుర్థం అంటే కుటుంబం, ఇల్లు, మనస్సు, కుటుంబ జీవితం మరియు గృహ సంబంధిత విషయాలపై ఎక్కువగా ఈరోజు దృష్టి పెడతారు అనేది చెప్పచ్చు. తల్లి లేదా బంధువుల ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించాలి. ఈ విషయాలు 4లో ఈ విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి వారి విషయాల్లో కూడా కొంచెం ఆరోగ్యరీత్యా శ్రద్ధ పెట్టాలి. ఇక ఈరోజు ముఖ్యంగా వీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎక్కువగా
ఈ విధమైన అనుకూలతలు అననుకూలతలకి చంద్రునికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. రాశ్యాధిపతిని బలోపేతం చేయండి, ఇంకా ప్రతికూలతలు తగ్గటానికి. ఇక ఈ చంద్రుడికి సంబంధించిన ఇది క్షీరపుత్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా వీరు చదివిన ఇంకా బలోపేతం చేయొచ్చు. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. తృతీయం అంటే చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్స్, వీటికి సంబంధించింది. చిన్న ప్రయాణాలు లేదా కమ్యూనికేషన్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సోదరులు సోదరీమణులతో కూడా, సిబ్లింగ్స్తో కూడా సంబంధాలు మెరుగుపడతాయి ఈరోజు అనేది చెప్పటం జరుగుతుంది. కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. వాటిని ఆచితూచి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది, లేదా ముఖ్యమైన విషయాలకి నిర్ణయాలు ఈరోజు అవాయిడ్ చేయొచ్చు. అనుకూలంగా లేదు, కొద్దిపాటి అనుకూలతలు లేవు. ఈ విధమైన ఫలితాలకి వీరు సూర్య భగవాను పూజించండి. ఇక రాశ్యాధిపతిని బలోపేతం చేసుకోవటం చాలా ఉత్తమం. ఇక కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఇక ద్వితీయంలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. అక్కడే శుక్రుడు ఒకడే సంచారం చేస్తున్నాడు. ద్వితీయాధిపతి కూడా రాశిలోనే చంద్ర సంచారంలోనే ఉన్నాడు. ఇక ఆర్థిక విషయాలలో మంచిగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఈరోజు ఆకస్మిక ధనలాభాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది, లేదా ఎక్కువగా ఈరోజు వీరి ఫోకస్ అంతా కూడా పెట్టుబడుల మీద ఉండొచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక మాట తీరులో అయితే మాత్రం జాగ్రత్త అవసరం ఈరోజు వీరికి, ఈ కన్యా రాశి వారికి. ఇక ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈరోజు ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు అనుకున్న పనులు సాధించటానికి ప్రారంభించుకోవచ్చు. మంచి సమయం. ఈ విధమైన ఫలితాలకి ప్రతిరోజు కూడా ఈ తులారాశి వారు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయస్థానం అంటే ఖర్చులు. ఈ విధమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఈరోజు ప్రయాణాలు లేదా విదేశీ సంబంధాలు కూడా బాగుంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యంపై అయితే గనక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కళ్ళు లేదా పాదాలకు సంబంధించిన సమస్యలుకి కొంచెం తలెత్తే అవకాశం అయితే ఉంటుంది, సూచిస్తుంది. ఆ విధంగా ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలకు కూడా ఈ విధమైన కొంచెం ఆరోగ్య విషయంలో తలెత్తే అవకాశం, పెరుగుదల అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు వీరు వృశ్చిక రాశి వారు ఈ విధమైన అననుకూలతలకి శివుడిని ఆరాధించండి, మంచి అనుకూలతలకి. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 11వ భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. లాభస్థానం, స్నేహితుల స్థానం, సామాజిక స్థానం, కోరికలు నెరవేరే స్థానం, ఆర్థిక ప్రయోజనాలు పొందే స్థానం, వీటన్నిటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ విషయాల మీద ప్రభావం ఉంటుంది. చాలా అనుకూలతలు వస్తాయి ఈ విషయాలకి. స్నేహితులు మరియు సామాజిక వలయంతో చాలా సమయం గడుపుతారనేది చెప్పచ్చు. వారితో ఆశలు, కోరికలు ఈరోజు వీరికి ఉన్న ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. వాటి పనులు మొదలు పెట్టుకోవచ్చు. ఇక ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందే అవకాశం ఉంది ఈరోజు, చాలా లాభస్థానం కాబట్టి. ఇక ఈ విధమైన మంచి అనుకూలతలకి ఇంకా మంచి అనుకూలతలు కలగాలి అంటే కనుక పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈరోజు ఈ ధనుసు రాశి వారికి. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ 10వ స్థానంలోనే దశమాధిపతి కూడా రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే వృత్తిపరమైన జీవితంలో పురోగతి ఎక్కువగా ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు. ఈరోజు బాగుంటుంది.
వృత్తిలో ఉద్యోగస్తులకి, పనిలో కార్యాలయాల్లో పనిచేసేవారు ఎవరికైనా సరే, వ్యాపారంలో కానీ ఉద్యోగస్తులకైతే మాత్రం చాలా బాగుంటుంది. గౌరవం, గుర్తింపు కూడా లభిస్తుంది. ఈరోజు పై అధికారులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవడం చాలా మంచిది ఈరోజు అనేది అనుకూలంగా ఉంది ఈరోజు ఉద్యోగస్తులకి. ఇక ఈరోజు వీరు శని మంత్రాన్ని జపించండి, ఇంకా ఇతర గ్రహాల ప్రతికూలతలు తగ్గించుకోవటానికి. కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. నవము అదృష్ట స్థానం, ఈరోజు ఆధ్యాత్మిక స్థానం, దూర ప్రయాణాల స్థానం, ఇక తండ్రి ఆరోగ్యానికి సంబంధించింది, తండ్రికి సంబంధించిన స్థానం. కాబట్టి ఈరోజు వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, తండ్రి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు అదృష్టం అనేది కూడా వీరికి ఇతరత్రా కూడా కలిసి వస్తుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈరోజు ఈ కుంభరాశి వారికి. అయితే ఈరోజు వీరికి ఇంకా మంచి ఫలితాలకి పేదలకు దానం చేయండి. ఈరోజు మంచి అనుకూలతలు, ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అష్టమాధిపతి కూడా అష్టమంలోనే స్థితి పొంది ఉన్నాడు. ఈరోజు వీరికి అష్టమం అంటే ఆకస్మికం, 8th హౌస్, ఆకస్మిక మార్పులకి లేదా కొన్ని ఇబ్బందులకి కూడా అవకాశం రావచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారాలలో అయితే మాత్రం వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయండి. యోగా, ప్రాణాయామం, మంచి ఆహార నియమాలు పాటించండి. ఈరోజు మానసిక ఒత్తిడికి ఎక్కువ గురి కావచ్చు ఈరోజు వీరు అనేది సూచిస్తుంది. అష్టమ చంద్ర సంచారం అంత అనుకూలం కాదు ఈ మీనరాశి వారికి ఈరోజు. ఈ విధమైన ప్రతికూలతలకి గురువుకు సంబంధించిన మంత్రాన్ని జపించండి. గురువు తన రాశ్యాధిపతి కాబట్టి మీనరాశికి గురువుని బలోపేతం చేయండి. ఆల్రెడీ గురువు పంచమంలో వీరికి అనుకూలంగానే ఉన్నారు. ఇంకా మంచి ఫలితాలకి ఈరోజు గురువుని ప్రార్థించండి. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పటం జరిగింది. ఈ విషయాలలో అయితే ఇప్పటి వరకు చర్చించిన విషయాలు మేషం నుంచి మీనం వరకు కూడా కీ పాయింట్స్ మాత్రం చెప్పటం జరిగింది. చాలా వరకు కూడా ఈ గోచార ఫలితాలు అయితే కరెక్ట్గానే చెప్పటం జరిగింది. ఇక జన్మ జాతకాన్ని బట్టి, దశలను బట్టి కూడా ఇవి ఎంతవరకు ఫలిస్తాయి అనేది ఇక 100% జన్మ జాతకం నుంచి చూడాల్సి ఉంటుంది. గోచార ఫలితాలు, అంచనాలు అయితే చాలా యాక్యురేట్గా చెప్పడం జరిగింది ఈ రోజు వరకు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.